సో ఫైనలీ రియల్మీ కంపెనీ వాళ్ళ ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్ అదేనండి సి సిరీస్లో 2 మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేశారు. సో రీసెంట్గా దీన్ని ఇండోనేషియాలో అయితే లాంచ్ చేశారు. C12 C15 అనేటువంటి పేరుతో సేమ్ మొబైల్ ఫోన్స్ని మన ఇండియాలో కూడా రెండిట్లో పెద్ద మార్పులు అయితే లేదు. కొంచెం చిన్న మైన్యూటెడ్ అప్గ్రేడ్స్ తోటి మనకి C15 రావడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఈ ఎపిసోడ్లో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్తో పాటు వీటికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్, అలాగే అవైలబిలిటీ ప్రైజెస్, అలాగే ఏ డేట్ నుంచి ఇవి మన ఇండియాలోకి సేల్లోకి రానున్నాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా ఇక్కడ C12 విషయానికి వచ్చారు అన్నట్లయితే C12లో కావచ్చు, C15లో కావచ్చు, రెండిట్లో కూడా సేమ్ ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు బిలో 10,000 రూపీస్లో. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ విషయానికి వచ్చారంటే 12 నానోమీటర్ బిల్ట్ ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేశారు. ఇక A53కి సంబంధించినటువంటి ఆర్మ్ కోర్స్తో వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం మరొక విశేషం. ఇక దీంట్లో కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే A53కి సంబంధించినటువంటి కోర్స్ను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక దీంట్లో జీపీ విషయానికి వచ్చారు అన్నట్టయితే G8320 జీపీయూ మన ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రెండిటిల్లో కూడా మనకి ర్యామ్ అండ్ రోమ్స్ ఏవైతే ఉన్నాయో LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే రోమ్ వచ్చేటప్పటికే మనకి UFS 2.1 స్టోరేజ్తో రావడం మరొక విశేషం. ఇక రెండిట్లో కూడా మనకి 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి సెంటర్ నాచ్డ్ వాటర్ డ్రాప్ డిస్ప్లే అయితే మనకు రావడం జరుగుతుంది. రెండు కూడా మనకి HD+ డిస్ప్లేనే. Redmi 9 మనకి ఫుల్ HD+ తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళ నుంచి కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ స్టిల్ ఇందులో మనకు వచ్చేటప్పటికే HD+ డిస్ప్లేనే మనకు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే రెండిట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ముందుగా C12లో వచ్చినప్పటికీ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, వేరే C15లో వచ్చినప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ అయితే రావడం జరుగుతుంది. రెండిట్లో కూడా 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద మన ముందుకు తీసుకొచ్చారు. కాకపోతే మీకు C12లో వచ్చినప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండదు. వేరే C15లో వచ్చినప్పటికీ అల్ట్రా వైడ్ యాంగిల్, అది కూడా మనకి 8 మెగాపిక్సెల్ని తీసుకొని రావడం మరొక విశేషం. ఇక రెండిట్లో కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ అంటే మోనోక్రోమోకి సంబంధించినటువంటి ఒక సెన్సార్ రావడం జరుగుతూ ఉంటుంది 2 మెగాపిక్సెల్ది. అలాగే మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం మనం దీన్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరానే మనం కామన్ గా చూస్తాము. ఇక ఈ రెండింటికి సంబంధించినటువంటి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండింటిలో కూడా మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే C12లో వచ్చేటప్పటికే 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు 10 వాట్స్ ఛార్జర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వేర్ C15లో వచ్చినప్పటికీ 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఛార్జింగ్ కొంచెం హై ఎండ్లో చూస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ మీకు C15 ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అట్ ఎ టైం మీరు వచ్చేటప్పటికే రెండిటిల్లో డ్యూయల్ సిమ్ కార్డ్స్తో పాటు ఒక మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక రెండిటిలో కూడా మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ తీసుకొచ్చారు. అంటే చిన్న ఎయిర్ బడ్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, సో ఇట్లాంటివన్నీ మీరు రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ రెండిటిల్లో కూడా మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, అలాగే వైఫైలో కూడా మనకి సింగిల్ బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో కూడినటువంటి రియల్మీ UI స్కిన్తో ఇది రావడం మరొక విశేషం. అఫ్ కోర్స్ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఇది ఎలిజిబుల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక వీటిల్లో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బేస్డ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్తో పాటు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మన ముందుకు తీసుకొచ్చారు. అలాగే దీంట్లో మీరు చూసారంటే ఫ్రంట్ వచ్చినప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో వీళ్ళు ప్రొటెక్షన్ అయితే తీసుకొస్తున్నారు. కానీ ఈ ప్రొటెక్షన్ గ్లాస్ ఏంటి అనేది ఇక్కడ వీళ్ళైతే డిక్లరేషన్ ప్రొవైడ్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక రెండిట్లో కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లో కూడా మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి జాక్స్తో పాటుగా స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఫేవరెట్ హెడ్ ఫోన్స్తో మన ఫేవరెట్ మ్యూజిక్ని అయితే ఆస్వాదించవచ్చు. ఇక వీటితో పాటు రియల్మీ కంపెనీ ఈ రోజు మన ముందుకి మరొక వైర్డ్ ఇయర్ ఫోన్స్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికి రియల్మీ బడ్స్ క్లాసిక్ అనేటువంటి పేరుతో. చూడటానికి ఇది హాఫ్ ఇయర్ డిజైన్, అంటే యాపిల్కి సంబంధించినటువంటి ఎయిర్ పాడ్స్ లేదా యాపిల్కి సంబంధించినటువంటి వైడ్ ఇయర్ ఫోన్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా, ఈవెన్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వివో కూడా ఇదే డిజైన్ అయితే యూస్ చేస్తూ ఉంటుంది. ఇక దీంట్లో అవైలబిలిటీ కలర్స్ వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్లో మనకు రావడం జరుగుతుంది. అన్ని కూడా సిలికాన్ వైర్స్తోనే రావడం జరుగుతుంది. స్టాండర్డ్ 3.5mm
జాక్ తోటి. ఇక దీంట్లో 14.8mm సంబంధించినటువంటి బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే మన ముందుకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రీ లెవెల్ కి సంబంధించినటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ లాగా దీన్ని మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక దీంట్లో మనకి ఎటువంటి బ్రిగేడ్ కేబుల్ ఇవ్వరు. నేను ఇందాక మీకు చెప్పినట్లు కేవలం సిలికాన్ కేబుల్ని అండ్ ఆన్సర్ బటన్ ఒకటి లేదా వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక సింగిల్ బటన్తో పాటు మైక్రోఫోన్ అంటే రెగ్యులర్గా మనం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ని అయితే దీని మీద వీళ్ళు ప్రొవైడ్ చేయలేరు. అండ్ దీన్ని ఎక్స్క్లూజివ్గా అమెజాన్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఇక ఫైనల్గా దీనికి సంబంధించిన అవైలబిలిటీ కలర్స్ అలాగే ప్రైసింగ్ అలాగే అవైలబిలిటీ డేట్స్ విషయానికి వచ్చారంటే బేసిక్గా రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి రెండు కలర్స్ వైట్ అండ్ బ్లూ, వీళ్ళు పెట్టిన పేర్లు వచ్చినప్పటికే పవర్ సిల్వర్ అలాగే పవర్ వైట్ బ్లూ అని చెప్పి. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే మొదటిగా రియల్మీ C12 మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే మనకి ఒకే ఒక్క వేరియంట్ 3+32GB వేరియంట్ ఉంటుంది, 8,999 రూపాయలు. రేపు 24వ తారీఖు మొట్టమొదటి సేల్ realme.com అలాగే ఫ్లిప్కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లాష్ సేల్ రానుంది. ఇక దీంతో పాటుగా C15 విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు దీంట్లో కూడా సేమ్ ఇందాక మీకు చెప్పినట్లు రెండు కలర్స్ వైట్ అండ్ బ్లూ కలర్స్లో, అలాగే దీంట్లో రెండు వేరియంట్స్ మనకు రావడం జరుగుతుంది. 3+32GB వేరియంట్ వచ్చేటప్పటికే 9,999 రూపాయలు, అలాగే మరొక వేరియంట్ 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికే మనకి 10,999 రూపాయలుగా రావడం జరుగుతుంది. అండ్ ఇవి కూడా మనకి 27th ఆగస్ట్ మధ్యాహ్నం 12 గంటలకు realme.com అలాగే flipkart.com వెబ్సైట్ ద్వారా సేల్లోకి రానున్నాయి. ఇక ఫైనల్గా రియల్మీ బడ్స్ క్లాసిక్ కి సంబంధించినటువంటి ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే రెండు కలర్స్లో వైట్ అండ్ బ్లాక్, అలాగే దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ వచ్చేటప్పటికి మనకి ఈ ఆగస్ట్ 24th మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon.com ద్వారా సేల్లోకి రానుంది. కేవలం 399 రూపాయలు. ఇదైతే ఫెంటాస్టిక్ ప్రైస్. ఇక వీటితో పాటు ఒక టీ షర్ట్ ని కూడా గుడీస్ కూడా లాంచ్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికే మనకి 100% కాటన్ తోటి డిజైన్ చేశామని చెప్తున్నారు. 1000 రూపీస్కి వీళ్ళైతే సేల్కి తీసుకొచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి షామీ వాళ్ళు ఎలా అయితే తెచ్చారో అలా విధంగా. అండ్ దీని అవైలబిలిటీ వచ్చేటప్పటికే సెప్టెంబర్ 4th మధ్యాహ్నం 12 గంటల నుంచి realme.com వెబ్సైట్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు రియల్మీ కంపెనీ లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.